వెల్కమ్ టు సరోజిని గుంటూరు. ఈరోజు మన రెసిపీ సాబ్దన్ క్యారెట్ సబ్జా సీడ్స్ తోటి పాయసం చేసేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ టైంలో ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అందించారనుకోండి, హెల్త్కి చాలా మంచిది. మన ఒంట్లో ఉన్న వేడిని తొలగించి మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. మరి చాలా టేస్టీగా ఉండే ఈ పాయసానికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. దీంట్లో వాటర్ వేసి వేయటం వల్ల మనకి ఈ సగ్గుబియ్యం అనేది నానుతాయి. ఈ లోపల మరొక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1 లీటర్ పాలను వేసుకుని సన్నని మంట మీద కలుపుకుంటూ పాలని 1/2 లీటర్ పాలు అయ్యేటంత వరకు మరిగించుకుని స్టవ్ ఆపేసుకుని పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం నానిపోయినాయి కదా, ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము. ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి పావు లీటరు వాటర్ వేసుకుని వాటర్ వీటెక్కిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ మనము సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా కలపడం వల్ల అడుగు పట్టకుండా సగ్గుబియ్యం అనేది ఈక్వల్గా ఉడుకుతాయి. ఇవి ఇలాగ ఈ స్టవ్ పైన ఉడుకుతుంది కదా, పక్క స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని సన్నగా కట్ చేసుకున్న బాదం పీస్ని, అలాగే చూడండి కిస్మిస్, అలాగే పుచ్చగింజల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి. అలాగే మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసి ఈ నేతితో పాటు వేయించుకోవాలి. దీనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను కదండి. ఇంకా మీకు ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. మరీ ఎక్కువైనా పాయసంలోకి మరీ నెయ్యి ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇష్టమైతే ఇంకొక స్పూన్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి, నేను చేసేదానికి సరిపడా. ఇప్పుడు ఇది బాగా క్యారెట్ తురుము బాగా వేయించుకుని దాంట్లోకి మనం ముందుగా పక్కన ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనము ఎంత బాగా క్యారెట్ వేపితే అంత టేస్ట్ వస్తుంది ఈ పాయసానికి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనము అంటే సాబ్దన్ అని కొంతమంది అంటారు కదండి, సగ్గుబియ్యాన్ని మిశ్రమం, అలాగే క్యారెట్ తురుము కూడా ఇలాగ రెండింటిని ఇలా కలుపుకుంటూ మనము దగ్గరికంట అయ్యేటంత వరకు మనము దీన్ని ఉడికించుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద దగ్గరికంట అయ్యేటంత వరకు ఉడికించుకుందాము. మరీ దగ్గరికంట కాకుండా మీకు ఎంత వరకు కావాలో అంతవరకు. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 3/4 కప్పు పంచదారని వేసుకుంటున్నాను. అలాగే మీరు పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పంచదార వేసుకుని పంచదార అంతా కరిగేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత మనం చూడండి దగ్గరికంట అయింది కదా, ఇప్పుడు పాలను కూడా మనం కాసి పక్కన పెట్టుకున్నాం కదండి, చల్లారిన పాలను కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకుంటూ మనము ఇలాగ ఇప్పుడు మనము సగ్గుబియ్యం మిశ్రమం వేసుకున్నాము, అలాగే క్యారెట్ తురుము వేసుకున్నాము, అలాగే ఇప్పుడు వచ్చేసి మనము పంచదారను కూడా వేసుకున్నాము. ఇప్పుడు మీరు పంచదార సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కప్పు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 3/4 కప్పు వేసాను కదా, తక్కువ తినే వాళ్ళైతే ఒక 1/2 కప్పు వేసుకోండి పంచదార అనేది. ఇంకా స్వీట్ అనేది మీరు తినేదాన్ని పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు మరొక బౌల్ చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి సగానికి వాటర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్లు సబ్జా సీడ్స్ని నానబెట్టుకుందాము. ఈ సబ్జా సీడ్స్ మనకి ఈ పాయసం అనేది దగ్గరికంతా అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని పక్కకు దింపేసుకుందాము. ఇది చల్లారే లోపల మనకి సబ్జా సీడ్స్ అనేవి నానిపోతాయి. ఇంకా మీరు ఎక్కువ నానబెట్టుకోవాలి సబ్జా సీడ్స్ అనుకుంటే మనము ఈ పాయసాన్ని తయారు చేసే ముందే
సబ్జా సీడ్స్ని నానబెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఈ మిశ్రమం చల్లారే లోపల మనకి సబ్జా సీడ్స్ నానిపోతాయి కదండి, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అని చెప్పేసి నేనైతే ఇలాగా ఇప్పుడు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దగ్గరికైన ఈ మిశ్రమాన్ని ప్యాన్ గాలికైతే పెట్టేసుకున్నానండి నేను. ఇలా ప్యాన్ గాలికి పెట్టుకుని చల్లారిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న ఈ సబ్జా సీడ్స్ని కూడా వేసేసుకుని అంతా బాగా కలిసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్స్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు ఒక బౌల్స్లో కానీ లేదా గ్లాసుల్లో కానీ అందించండి. ఇలా వేడిగా ఉన్నప్పుడైనా లేదా కాస్త చల్లారిన అంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా అందించండి. చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. తీసుకున్న వెంటనే శక్తినిచ్చి మన ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే ఈ పాయసం మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.